యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. సుజాత సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. సుజాత సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ సర్వీస్ లో మనం ప్రార్థన పూర్వకంగా పాల్గొందాము. మహాగణుడవు, సర్వోన్నతుడవు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, మహిమోన్నతుడవు, గొప్ప దేవుడవు ప్రభా నతండి, గొప్ప కారుణ్యం మా పట్ల చేయవాడవు నాయన నతని, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడవు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నతండి, నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభ మరి ఏ పాటి వారం నాయన, మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వారు ఏ పాటి వారు అన్నావు తండ్రి. ప్రభా నతండి, నీకు కృపను బట్టి నీకు నూతన వాత్సల్యంని బట్టి ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, మా పక్షాన కార్యములు జరిగించే వాడవు నతండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఈ సాయంత్రకాల సమయం అందు నతండి, ఈ రీతిగా మేము ఆన్లైన్ లో కూడుకుంటే ప్రభ మీ చిత్తమైనది నతండి. ఇదేవా ఈ యొక్క సాయంత్రకాలపు కూటమిలో మీటింగ్ లో ప్రభావం మీరే ఆధిపత్యం వహించండి. మీకు కృపలు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని, రానియున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాలేకపోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు వారి సమస్యలను మీరు తీర్చండి ప్రభా. లేదా నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ తండ్రి. పాటల ద్వారా నా ప్రభ నీకు మహిమ కలుగునట్టుగా నా తండ్రి బిడ్డలను ప్రభ మరి మీరు దీవించండి. ఏసే ఈ దినము చెప్పబో వాక్యం ప్రభ నా తండ్రి, మా యొక్క ఆత్మీయ సత్యంలో కొరకు నా తండ్రి, మేలు కొరకు ప్రభ నా తండ్రి మాకు వినిపింపజేయమని మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ. పరిశుద్ధుడవు 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 ప్రభ, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన నా తండ్రి ప్రభ, మా మధ్యలో మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పైన దీవించండి. ప్రతి వారి అవస్థలు అక్కర్లు అన్ని తీర్చండి ప్రభ. వారి విజ్ఞాపనలను ప్రభనతని మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు వాడవు, ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు, ఆమెన్ అనువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క సమస్యలని హృదయాంతరంగంలో ఎరిగిన వాడవు, నీకు మరుగైనది ఏది లేదు నాయన. సమస్తమును ప్రభ సాధ్యపరచువాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఈ దినము చెప్పబో వాక్యంని బట్టి నా తండ్రి ఆ యొక్క బిడ్డను ప్రభ నీకు శిలువ చాటున మరుగుపరచండి ప్రభ. వాక్యంలో నా తండ్రి పరలోక మర్మములు మాతో మాట్లాడమని ప్రభ, మమ్మల్ని ఉజ్జీవపరచమని ప్రభ, మా విశ్వాసంలో మమ్మల్ని నిలకడగా స్థిరంగా బలపరచమని ముందుకు సాగుటకు సహాయం చేయండి. సేవకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే సేవలో నతని వాడబడుతున్నారో అక్కడ అంత ప్రభనతని మీకు గొప్ప కార్యం జరిగించండి. సేవను విస్తరింప చేయండి ప్రభ. ఇక టీంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరం తీర్చండి. ఈ రాత్రి కాల సమయం అందున తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు నామానికి చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన దేవి సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మేము కలను గాక. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేము పరుచుకుందాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడు అయినావు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నీ బ్రతుకు దినములెల్ల నిన్ను
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన రవి బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ ది లార్డ్. పర్లేదు, సరే ప్రార్థించుకుందాం. వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించిన నీకు ఎంతో వందనాలు ప్రభా. అయినా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. నా దేవ, నా ప్రవ్వా, మీకు రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు మీ కొరకు జీవించాలని మీరు సహాయపడమని ప్రార్థిష్టమైన. అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా హృదయ పరిస్థితిని గమనించండి ప్రవ్వా. మా హృదయాన్ని మీరు చూడండి ప్రవ్వా. అయినా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిష్టం. వాళ్ళు ఇంకేమైనా డాగు మచ్చ మడుతుంటే తొలగించండి. మీకు పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించినైనా, మీ రక్త ప్రోక్షణ కిందకి మేము వస్తున్నామైనా. ఓ దేవ, మమ్మల్ని శుద్ధీకరించండి, మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించండి నైనా మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధతలో నడిపించినైనా. మీ మహిమతో మమ్మల్ని నింపండి, మీ వాక్శక్తి మాకు అనుగ్రహించండి అయినా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయినా. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించినైనా. మీ యొక్క వాక్యం అనే ప్రత్యక్షతలోకి మమ్మల్ని నడిపించినైనా, వాక్యకు లోతులో మమ్మల్ని నడిపించండి. ఓ దేవా, నా తండ్రి యేసయ్య, నైనా నా తండ్రి, ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో మేము ఉంటుండగా ప్రవ్వా, మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం చేస్తూ మళ్ళీ బహు జాగ్రత్త పడి జీవించాలా ప్రవ్వా. నైనా యేసయ్య, నా తండ్రి, నా ప్రవ్వ, ప్రతి దశలోనైనా దుష్టుడు ఎంత విజృంభించి పనిచేస్తున్నాడు ప్రవ్వా. అనేకులను ప్రవ్వ నా తండ్రి పాపంలో నడిపిస్తున్నాడు. వాళ్ళ జీవితాలు ప్రవ్వ నా తండ్రి చెరగొనిపోతున్నాడు ప్రవ్వా. అతని అలాంటి కాలంలో మేము ఉంటున్నాం. ఇవన్నీ మీరు అక్కడ సూచనలు, ప్రవచనాలు, భ్రష్టత్వం భయంకరంగా విస్తరించింది ప్రవ్వా. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అన్నారు. అలాంటి కాలంలో మేము ఉన్నాం ప్రవ్వా. మీ కొరకు మేము సాక్షులుగా జీవించాలా నైనా. మా పిలుపుని మేము కొనసాగించుకోవాలా ప్రవ్వా. ఇంతవరకు మీరు మమ్మల్ని నిలబెట్టినారంటే సజీవులుగా మీకు ఉద్దేశం మా పట్ల ఉంది ప్రవ్వా. అది మేము గ్రహించలాగిన మా ఆత్మీయ నేత్రాలను విప్పమని ప్రార్థిష్టం. పరిశుధాత్మ దేవ, మా పిలుపుని మీరు మాకు జ్ఞాపకం చేయండి అయినా. మీ యొక్క ఆత్మలోకి మమ్మల్ని సంపూర్ణతలో నడిపించమని ప్రార్థిష్టం. వాటిని అర్థం చేసుకొని ఓ ప్రవణతాన్ని గ్రహించి మేము ముందుకు పోలాగన, కొనసాగించుకోవాలన్నా మీరే మాకు సహాయకులు నడిపించినైనా. పరిశుధాత్ముడా, మీ సాయం మాకు అనుగ్రహించి నడిపించి మీ మహిమర్థం మేము నిలబెట్టండి. రానబెట్టి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యం అంశము, దుష్టుల మీదకి నా పక్షంగా ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధంగా నా పక్షమున ఎవడు నిలిచును. కాబట్టి ఈ వాక్యము మనము ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలమో ఒకసారి మనము చూసుకుంటాం. చూడండి, ప్రతి పుట్టుక వెనక
ఒక ఉద్దేశం ఉంటుంది. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, వాళ్ళ కాలాలు త్వరగా ముగించుకుంటున్నారు, ఏమేమో చేస్తా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, ధనం సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు, సమస్తం చేసుకుంటున్నారు. కాబట్టి ఎంతగా ప్రయాసపడి ఎంత చేసినా కానీ అలసిపోయి చివరికి వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడలే. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు ఆయన స్వరూపంలో తయారు చేసుకుంటూ ఆయన బిడ్డలుగా అంటే ఆయనతో సహవాసం చేయాలని మనకు తెలుసు. కాబట్టి ఈరోజు మనిషి మనం గ్రహించాల్సింది ఏంటంటే మన పుట్టుక దేనికి సంబంధించింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రతి పుట్టుకకు ఒక అర్థం ఉంది, ప్రతి పుట్టుకకు దేవునికి ఉద్దేశం ఉంది, ప్రతి పుట్టుకకు ఒక పిలుపు ఉంది, ఒక దేవుని ప్రణాళిక, ఆత్మీయ ఒక పరలోక రాజ్యంలో మనం ఎప్పుడూ నియమింపబడ్డామంట. దేవుని ప్రణాళికలో, దేవుని సృష్టిలో మన పాత్ర ఏంది, మన ప్రణాళిక, ఆయన పట్ల మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది, అన్ని కూడా ఎప్పుడూ అవి లిఖింపబడ్డాయి. కాబట్టి ఏ రోజైనా దాన్ని మనం గ్రహించాలా, ఏ రోజైనా దాని గురించి మనం ప్రార్థించినామా? కాబట్టి ఈరోజు మనము కొన్ని వాక్యాలు మనం చూస్తాము. ఇది ఎంత ప్రభావితమైంది, ఇది ఎంత శక్తి గలది. కాబట్టి ఎందుకు ఈ వాక్యము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనం చూసినప్పుడు చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంటది. ఎస్తేరు గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంటది. అక్కడ ఏముందంటే 4వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలైనను మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. ఇది ఈ వాక్యము మనకు చాలా బహు ప్రాముఖ్యమైంది, చాలా మన హృదయాలను మండింపజేసేది. కాబట్టి ఎస్తేరు రాణి గురించి మనం చూస్తున్నాం ఇక్కడ బైబిల్లో. ఎస్తేరు రాణి దేవుడు, ఆమె పేరు హదస అయితే ఎస్తేరు రాణిగా ఆమె మార్చబడింది. తర్వాత అక్కడ ఆ అధ్యాయం మొత్తం మీద కూడా మీకు తెలుసు, ఎస్తేరు గ్రంథం దేనికి సంబంధించిందో అవన్నీ మనకు తెలుసు, అవన్నీ మనము ధ్యానించాల్సిన అవసరం. కానీ ఇక్కడ కీలకమైన వాక్యం ఏంటంటే, అంటే ఎస్తేరు రాణి రాజగృహంలో ఉంది, మందిరంలో ఉంది, అంతఃపురంలో ఉంది. కానీ ఇక్కడ మొర్దెకై ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ హామోన్ అనేవాడు యూదులను నిర్మూలించడానికి వాడు ఒక శాసనం బయలుదేరించిండు. ఒక శాసనాన్ని వాడు చేసిండు. ఎందుకు? యూదులందరినీ చంపాలని. కాబట్టి ఎందుకు చంపాలని అన్నప్పుడు దానికి ఒక ఆత్మీయ సత్యం ఉంది, ఒక ప్రవచనం ఉంది. అది మనం చూస్తే అది ఎక్కడి నుంచి మనకు ఆరంభం అవుతుంది అంటే, సౌల్ రాజు అమాలేకులను అక్కడ ఒక యుద్ధానికి పోయినప్పుడు అక్కడున్న పట్టణాన్ని మొత్తం నాశనం చేయమంటాడు. ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా మొత్తం నాశనం చేయమంటాడు. ఆయన ఏం చేస్తాడు? కొన్ని మంచి మంచి గొర్రెలను తీసుకొచ్చుకున్నాడు, కొన్ని మంచి మంచి వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఏదో ముఖ్యమైన తెచ్చిపెట్టుకున్నాడు. అయితే ఆ రాజును చంపకుండా తీసుకొచ్చిండు. అక్కడ కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోతారు. అంటే చూడండి, ఆ శత్రు శేషం అనేది అట్ట మిగిలిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వాడు, దేశం నుంచి వచ్చిన వాడు ఈ హామోన్ అనేవాడు. చూడండి, శత్రుత్వం అనేది దేవుడు ఎందుకు ఒక దశలో శత్రుత్వాన్ని నిర్మూలించమంటాడంటే, అది మళ్ళా తిరిగి వస్తే ఆయన బిడ్డలకు ఎప్పుడైనా ప్రమాదమే. కాబట్టి దుష్టుడు కూడా వాడు కూడా పరిపక్వం చెంది అనేక విధాలుగా తప్పించుకొని వాడు ఆయన బిడ్డల మీద పగబట్టి ఏ రీతిగా వాళ్ళు నిర్మూలించాలనేది ఒక వ్యక్తిని, ఒక మనిషిని వాడు ఏర్పరచుకుంటాడు. సైతాను కూడా ఒక మనిషిని వాడుకుంటాడు. కాబట్టి అక్కడ అది చరిత్ర అన్నట్టు అక్కడ రాయబడిన వాక్యం. అయితే ఈ ఎస్తేరు రాణి ఆయన అనుకుంటున్నాడు అనమాట, యూదులు నిర్మూలించాలని చెప్పి హామోన్ అనేవాడు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎట్లా మౌనంగా ఉంటూ, నువ్వు మహారాణి వైనము, రాజు భార్య వైనము, నీ స్థాయి ఒక స్థాయి నుంచి నువ్వు ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు మౌనంగా ఉంటే, ఆ కుట్రలో నువ్వు ఎదుర్కోకపోతే, నువ్వు మౌనంగా ఉంటే నీ ప్రజలు నశించిపోతారు అని అక్కడ ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎందుకు అది మనం అర్థం చేసుకోవాలా? ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకుంది ఏంటంటే, మనము మౌనంగా ఉంటే
దేవుని బిడ్డలు నశించిపోతారు, ఈ సృష్టి నశించిపోతుంది. అందరి కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసిండు. ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలే. వాడు యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన, ఆయనకు వ్యతిరేకంగా జీవించినంత మాత్రాన బిడ్డ కాకపోడు. వాడు తెలియదు అది. ఎందుకంటే దుష్టుడు వాడిని ఆ రీతిగా మార్చి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన బిడ్డ తండ్రికే వ్యతిరేకంగా వాడు తిప్పి, మనుషులు హృదయాలను వాడి తట్టు నడిపించుకొని, వాడు మైండ్ కంట్రోల్ చేసి వాడి తట్టు నడిపించుకొని, దేవుని సృష్టికి వ్యతిరేకంగా వాడు తయారు చేస్తున్న మనుషుల్ని. కాబట్టి మనము మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు ఎందుకు మన పుట్టుక, మన స్థానము దేవుని రాజ్యంలో ఎప్పుడూ దైవికంగా అది నియమింపబడింది. ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలని, ఆత్మలో మనం చూడగలగాలి. ఇలాంటి సమయం కోసం మనం పుట్టినమేమో. ఇది ఎలాంటి కాలం, ఎలాంటి సమయం ఇది? ఎప్పుడో ఎస్తేర్ గ్రంథం రాయబడి ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈరోజు ఎస్తేర్ లేదు. ఈరోజు అదే స్థానంలో ఒకవేళ నువ్వు నేను ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తాం? ఆ రోజు యూదుల గురించి ఆమె ఎంతగా రాజు దగ్గర ప్రయత్నించి తన దేశాన్ని, దాని యూదులు కాపాడుకుందో, ఈ రోజు కూడా శత్రు నుంచి ఆయన మన దేవుని రాజ్యాన్ని, అంటే ఆయన రాజ్యము ఈ రోజు పట్టబడింది. పరలోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడిందని బాప్తీసు నుంచి యోహాను జ్ఞాపకం చేస్తాడు. బలవంతులు దాన్ని బలాత్కారంగా ఆక్రమించుకుంటున్నారనుంది. సైతాను శక్తులు దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకొని వాడి రాజ్యంగా మార్చుకొని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క నియమాన్ని వాడు ఉల్లంఘించి, మనుషులను ప్రేరేపించి వాడిని ఆరాధికులుగా చేసుకొని వాడు ఆ రీతిగా నాశనం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎట్లా చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. ఆయన ఎందుకంటే ఆయన బిడలు నశించిపోతుంటే ఆయన ఎట్లా తీసుకోవాలని తెలుసు. కాబట్టి దేవుడు కూడా మన జీవితంలో కూడా మన పుట్టుక, మన ప్రభు ఒక పుట్టుక గురించి మనం ఒకసారి చేస్తే, ఆయన ఎందుకు పుట్టిండి ఈ లోకంలో? పాపాన్ని నివారించడానికి, అపవాది క్రియలు లయపరచడానికి. ఎక్కడైతే సృష్టి తప్పిపోయిందో, ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నదో, తిరిగి ఆయన మరణం ద్వారా తిరిగి దాన్ని తీసుకొచ్చి దాని మీద విజయం పొంది తిరిగి మన చేతిలో పెట్టిండు ఆయన. అంటే మన ప్రభువు ఎందుకొరకు ఆ సమయంలో ఆయన కిందికి రావాల్సి వచ్చింది? ఆయన సృష్టి నాశనం అయిపోతుంటే, సైతాను శక్తులతో, బంధకాలతో పీడింపబడుతుంటే ఆయన ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. మనిషి అవతారంగా ధరించాల్సి వచ్చింది, మానవ స్వరూపం ధరించాల్సి వచ్చింది. ఎందుకనంటే ఆయన బిడ్డలు రక్షించడానికి. ఆయన కంఫర్టబుల్ గా సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన సుఖానుభవం ఎప్పుడు కోరుకోలేదు. ఆయన బిడ్డలు నశించిపోతుంటే అలాంటి దేవుడు ఆ సింహాసనం విడిచిపెట్టి మానవ రూపం దాచి ఒక మానవులాగా జీవించి ఎన్నో కష్టాలు పడిండు, ఎన్నో శ్రమలు పొందిండు. దేవుని నియమాన్ని దాన్ని నెరవేర్చి సమస్త మానవాళి కోసమైన తన రక్తాన్ని ధారపోసి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన మౌనంగా ఉంటే, ఆయన ఆ రీతిగా ఉంటే మనం రక్షింపబడే వాళ్ళమా? కానే కాదు. కాబట్టి ఆయన ఎందుకు, ఆయన పుట్టుకకు ఒక నియమం ఉంది, ఒక గొప్ప ఆధిక్యత ఉంది. ఆ రీతిగానే బాప్తిసమిచ్చి యోహాను పుట్టు గురించి మనం చూస్తాం. తన్నుల హృదయం పిల్లల హృదయాలు తన్నులతోటి అని తిప్తాడు. అతను పుట్టిన వలన అనేకుల సంతోషం కలుగునని వాక్యం లూకాసు వార్తలో మనం చూస్తే 1వ అధ్యాయంలో. అతనికి యోహాను అని పేరు పెట్టమంటాడు. ప్రభు మార్గం సరళం చేసేవాడు. ఆయన రాజ్యాన్ని ప్రతి మెట్టులు సదనం చేయబడాలా, ప్రతి పల్లం పూడ్చబడాలా. పరలోక రాజ్యం సమీపించింది అని ఆరంభించి ప్రభువుని వెల్కమ్ చేస్తుండు. అంటే దేవుని రాజ్యానికి, దేవుని యొక్క ప్రణాళికకి ఒక భాగం బాప్తిసం యోహాను. కాబట్టి అది దేవుని ప్రణాళిక. ఆయన సృష్టికర్త దేవుడికి ప్రతి భూమి, ప్రతి పల్లము, అరణ్యములో కేకలు వేయుడి అని ఆయన మన ఆ ప్రవచనం మనం చూసినప్పుడు కేకలు వేస్తూ ఆయన శబ్దాలు చేసుకుంటూ పరలోక రాజ్యం చెప్తున్నాడు. అరణ్యంలో కేకలు వేస్తా అంటే అరణ్యంలో ఏముంటుంది చెప్పండి? అన్ని చెట్లు, పొలాలు అంత భయంకరంగా ఉంటుంది కదా. అలాంటి అరణ్యాన్ని సదునుగా మార్చి ఒక మార్గాన్ని, రాజమార్గం సిద్ధపరచని కేకలు వేస్తున్నంటే మనిషి జీవితాలు ఎంత భయంకరంగా ఉందో ఆ దినాల్లో. అలాంటి దినాలలో ఉన్న ఒక వ్యక్తి పుట్టుక దేవుని రాజ్యాన్ని ఆయన రావడానికి ఒక మార్గం ఏర్పరచబడిందంటే దానికి కారకులు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలా. కాబట్టి నువ్వు ప్రభు మార్గం సరళం చేయాలా. అనేక జీవితాల్లో ఉన్న రాళ్ళు రప్పలు అలాంటి జీవితం తొలగించి సదును చేయబడి, లెవెల్ చేయబడి దేవుని ఆహ్వానించే స్థితికి
వాళ్ళ జీవితాలను మార్చాలనేది ఒక గొప్ప పాత్ర అది. కాబట్టి ఒక పుట్టుక ఆయన పుట్టినందువల్ల అనేకులు సంతోషించారని ఉంది వాక్యం. అక్కడ అనేక హృదయాలను ప్రభుతో నడిపించిండు ఆయన. యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చిండు ఆయన. అంటే ఆయన ఆ రీతికి నియమింపబడ్డాడు, ఆయన స్థానం అది. కాబట్టి మన ప్రభు స్థానము ఇంకా ఉన్నతమైంది. బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు మన ప్రభు. ఆయనకు బాప్తిసం ఇచ్చే మంత్రాన బాప్తిసం ఇచ్చే యోహాను గొప్పవాడేం కాదు, ఆయన సృష్టిలో భాగమే ఆయన. కాబట్టి మన పుట్టుకలో కూడా ఇలాంటి సమయం కొరకే మనం నియమింపబడ్డామేమో. దేవుడు తన మహిమ కోసము ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి, దాస్యం నుండి, దుష్టత్వం నుండి, సాతాను అధికారంలో నుండి తన ప్రజలను విడిపించడానికి మనము నియమింపబడ్డాము. ఇది దేవుని పరలోక రాజ్యంలో ఆయన పెట్టిన ఆయన ఆ రీతి మనం నియమించిండు, అక్కడ అపాయింట్ చేసిండు మనల్ని దేవుడు. ఈ సమయం కొరకు, ఈ దినము కొరకు, ఈ కాలం కొరకు అని చెప్తే ఇంకా బాగుంటుంది. అందుకు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము. జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలా? ప్రభు కొరకు జీవించాలా. ఈ లోకంలో మనుషులు నా కొరకు, నా కుటుంబం కొరకు జీవిస్తే చాలు. కాబట్టి దేవుడు కూడా కుటుంబము, ఆ వ్యవస్థ, అవన్నీ కూడా దేవుడు పెట్టిన నియమమే. మనం కుటుంబము ఉంటాము, మన పిల్లలకి అంటాము, వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు సెటిల్ అవుతా ఉంటారు, చాలు అంతవరకే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కానీ నీ దేవుని పట్ల, దేవుని ఉద్దేశము మన పట్ల ఏమైందనేది ఎప్పుడైనా క్రైస్తవులు గ్రహిస్తున్నారా? దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆస్వాదించిండు, మాకు అన్ని ఇచ్చిండు, సమస్తం ఇచ్చిండు, మంచి ఉద్యోగం, పిల్లలు సెటిల్ అయిపోయారు అని సంతోషిస్తారే గాని ఈ దినము కొరకు, ఈ సమయం కొరకు, ఈ దినాల కొరకు, ఈ సమయం కొరకు దేవుడు నిన్ను ఎందుకు నియమించిండో, నీకు పుట్టుక గల కారణం ఏంది అని ఎప్పుడన్నా క్రైస్తవ జీవితం గ్రహించిందా? సైతాను వాడు సమయం కొద్దిగా అని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు. వాడు తెలిసిపోయింది సమయం కొంచెం ఉందని. దేవుడు నిన్ను శాశ్వతంగా నరకంలో పడేస్తాడు. కాబట్టి నేను నరకంలో పడే లోపు ఇంకా ఎంతమంది నరకాన్ని తీసుకోవాలా అని వాడు విజృంభించి వాడు విస్తారంగా వాడు పనిచేస్తుండు. వాడు అనుచరులు, వాడు కూడా రూపాంతం పొందిండు, వాడు కూడా పరిపక్వం చెందిండు, వాడు కూడా వాడి సేవను ఎక్కువ చేసుకుంటూ ఉన్నాడు. వాడు అనుచరుల ద్వారా సువార్తకు ఆపి అనేకుల్ని వాడు పాపంలోకి, నరకంలోకి లాక్కుని పోతున్నాడు. వాడు ఎవడు దాన్ని గ్రహించగలుగుతున్నాడు? ఎవడు దాన్ని అడ్డుకోగలడు? ఎవరు దాన్ని గ్రహించగలరు? ఎవడు నశించిపోద్దని ఆయన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా. జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలా? మన కొరకు కాదు. ఈ దేహము, ఈ ప్రాణము, ఈ జీవితం అంతా కూడా ప్రభు ఇచ్చింది కదా. ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మనం మన సొత్తుగానే కాదు, ఆయన సొత్తు. మనం ఆయన స్వరూపంలో మనం చేసుకోవాలి. ఏ విధంగా చూసినా కూడా మనకు ఎలాంటి రైట్స్ లేవు మన మీద. కానీ ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తాడనేది, ఆయన ప్రేమని ఎవరు వ్యక్తపరచగలరు చెప్పండి? దేవుని ప్రణాళికలో ఎప్పుడు మనం నియమింపబడ్డాం. మన పుట్టుక మనం ఎట్లా పుట్టాలా, మనం ఏం చేయాలా, ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసి పెట్టిన ప్రభు. ఏ సమయంలో నీకు ఏం అనుగ్రహించాలా, ఏ సమయంలో ప్రభు మనకి ఏమి ఇవ్వాలా, అన్ని సమస్తం ప్లాన్ చేసిండు. అందుకే నాకు ఎప్పుడు నచ్చిన వాక్యం, ఎప్పుడు ఆ వాక్యం నాకు ఎంతగానో ఆదరణిస్తూ ఉంటది, నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటది. ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ప్రకారంగా పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. జరగబోతున్నవని చెప్పలేదు, జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. అంటే ఆయన ప్రేమించి ఆయన సంకల్పం ప్రకారంగా జీవించే వాళ్ళకి సమస్తం ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టిండు. ఏ టైంలో నీకు ఏమి అన్ని దేవుడు రెడీ చేసి పెట్టిండు, ఆ టైంలోకి అమలు అయిపోతూ ఉంటాయి. కానీ మన పని ఏం తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం. ప్రవ్వా మీకు ప్రణాళికలో నా భాగం ఏంది, నేను ఏం చేయాలా ప్రవ్వా అనేది మన పని. మన పని ఆయన చూసుకుంటాడు. ఆకాశ పక్షులను చూడన విత్తవ కొయ్య అయినా సరే పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నా లేదా? వస్తువుల గురించి, బాధ గురించి, వీటి గురించి మనకు చింత అవసరం లేదు. సమస్తం ఆయన సెలవు మీద అన్నిటిని మనకి ఇచ్చిండు, భరించిండు, అన్నిటి మీద విజయం ఇచ్చిండు మనకి. మనం చేయాల్సింది ఏందో తెలుసా? ఆయన నీతిని, రాజ్యం మొదట వెతకటం. ఆయన రాజ్యం ఎక్కడుంది ఈరోజు? అది బలవంతుల చేతిలో పట్టబడి దేవుని బిడ్డలే ఆయన రాజ్యం. మనం విడిపించాలా?
దుష్టులకు వ్యతిరేకంగా నువ్వు నిలబడాలా, దోషులకు వ్యతిరేకంగా మనం లేవాలా. లేవటం వేరు, నిలబడటం వేరు. చాలా మంది లేస్తారు కానీ నిలబడరు. మనం లేవాలా, నిలబడాలా ప్రభు కొరకు. చూడండి, అందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన సమస్తమైన అందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఇది ఎట్లా సాధ్యము? మనుషులు ఎందుకు మరణిస్తున్నారు, ఎందుకు నరకానికి పోతున్నారు, వాళ్ళ ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది అంటే పాపం వల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షత, ఆయన ఎందుకు ప్రత్యక్షమైండు, ఎందుకు ఆయన ప్రత్యక్షత మనకు అనుగ్రహించిండు? సరే మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో 9-10 వచనాలు చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు. చూడండి, మన క్రియలను బట్టి కాదు, మన స్వకీయ మన క్రియలను బట్టి కాక తన సంకల్పం బట్టి. అంటే మనం ఏదో గొప్ప పని చేసినామని, మనం ఏదో చేసినామని అందుకోసం కాదు, ఆయన స్వకీయ సంకల్పం బట్టి, అంటే ఆయన సొంత సంకల్పం బట్టి అనాది కాలం, అంటే అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచముదనైన తన కృపను బట్టి మనల్ని రక్షించిండు. పరిశుద్ధమైన పిలుపులు ఆయన మనల్ని పిలిచాడంట. ఈ పిలుపు ఇప్పుడుది కాదు, దేవుని అనాది సంకల్పం. ఆయన అనాది సంకల్పము ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టిండు దేవుడు. మనం ఏం చేయాలనేది, మన ఉనికి ఏంది, మనం ఏం చేయాలా, ఎలాంటి పరిచర్య చేయాలా, ఏం చేయాలా అని ఆయన ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టిండు. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు నువ్వు కాపాడబడ్డవంటే, నువ్వు శ్రమల గుండా నువ్వు రక్షింపబడి ఈ రోజు వరకు మనం నిలబడ్డవంటే ఎందుకు చెప్పండి? ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు ఎందుకు పెట్టిండు ఒకసారి ఆలోచించాలి మనం. ఎస్తేరుతోని మొర్దెకై మాట్లాడుతుండే, హెచ్చరిస్తున్నా, ఆమెకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నువ్వు పోయి మౌనంగా పోయి రాజగృహంలో కూర్చున్నావు, మంచిగా ఉన్నావు, కానీ నీ ప్రజలను చూడు ఒకసారి. హామానని వాడు కుట్ర చేస్తున్నాడు, నీ జాతిని నాశనం చేయడానికి వాడు కుట్ర చేస్తున్నాడు. వాడు చంపేయడానికి వాడు శాసనం తెప్పించుకోండి, ఆల్రెడీ రాజముద్ర వేయబడింది, మొత్తం నిర్మూలించడానికి వాడు సిద్ధమైపోదు. మరి నువ్వేం చేస్తున్నావు ఈరోజు క్రైస్తవ జీవితం ఏం చేస్తుంది చెప్పండి? వాడు శాసనాలు బయలుదేరిండు, ఎన్నో పెట్టి మనుషుల్ని పాపం నియమాలు పట్టేస్తుంటే, ఈ రోజు దేవుని బిడ్డలు, దేవుని సంకల్పంలో, దేవుని పిలుపులో ఉన్న వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మన జీవితాలను మార్చబోతుంది. ఈ దినము కొరకే దేవుని నిర్మించిండు. ఒక సమయం, ప్రతిదానికి ఒక సమయం. దేవుడు ఇంతకాలం నిన్ను పోషించిండు, పెంచిండు, నీకు అన్ని ఇచ్చిండు, సమస్తం ఇచ్చిండు, నీకు అన్ని ప్రతిదీ సమృద్ధిగా ప్రభు మనకి ఇచ్చిండు కదా. ఎందుకొరకు ఆయన ఇంతకాలం మనం ట్రైన్ చేసిండు? ఇంతకాలం వరకు ఎందుకు ట్రైన్ చేసిండు? యోనా గురించి మనం ఒకసారి మనం చూస్తూ, యోనా చిన్నతనం నుంచి ఆయన దేవుడు ట్రైన్ చేసిండు అనిల కొరకు, నినివే పట్టణాలకు సువార్త చెప్పడానికి. కానీ యోనా ఏం చేసిండు? సువార్త చెప్పకుండా తర్షీషుకు పోతున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టిండా? ఇంతకాలం నేను ట్రైన్ చేసినా, నీ బాధల్లో, నీ కష్టాలు, నీ రోగాలు అన్నిట్లో నేను నీకు తోడుగున్నా. ఇప్పుడు నా సంకల్పం నెరవేరే టైంలో నువ్వు మౌనంగా ఉంటే అది ఎంతవరకు దేవునికి అంగీకారంగా ఉంటుంది చెప్పండి? ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా తయారైంది. దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాం? మనం అట్లా తయారు కావద్దని. ఆయన మాట్లాడే దేవుడు కదా. ఈ సమయం కొరకు నువ్వు ఎందుకు వచ్చి అది ఒకసారి ఆలోచించుకోమన్నాడు అక్కడ ఎస్తేరుతోని, మొర్దెకై. అంటే ప్రవ్వా, ఇంతకాలం నన్ను ఎందుకు బ్రతికించినవు ప్రవ్వా, నాకు ఎందుకు ఇంత ఆయుష్ ఇచ్చినవు ప్రవ్వా, ఇంతకాలం బ్రతికించినవు ప్రవ్వా అంటే ఎందుకు దేవుడు ఎంతకాలం నువ్వు బ్రతికించిండు? దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడు ఆయన ఆల్రెడీ తన సంకల్పం ప్రకారంగా ప్లాన్ చేసి పెట్టిండు. పరిశుద్ధమైన పిలుపుతో నేను పిలిచిండు ఆయన. ఆ పిలుపు ఎంతో పరిశుద్ధమైంది, ఎంతో హోలీనెస్. అలాంటి పరిశుద్ధమైన పిలుపును ఈరోజు క్రైస్తవులు పోగొట్టుకుంటున్నారు. అందుకే పేతురు గారు అంటారు, మీ పిలుపు, మీ ఏర్పాటును నిత్యం చేస్తూ మరీ బహు జాగ్రత్త పడమంటారు. ఎందుకు జాగ్రత్త పడమన్నాడు? పోగొట్టుకుంటారని. కాబట్టి మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి ప్రభు మాట్లాడుతుండే ఇక్కడ చూడండి, మనల్ని పరిశుద్ధమైన తన పిలుపులో మనం పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి
జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. చూడండి, యేసు ప్రభు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయత సువార్త వలన వెలుగులోకి తీసుకుంటే సువార్త ద్వారానే మరణము నిరర్ధకం అవుతుంది, సువార్త ద్వారానే జీవం వస్తుంది, సువార్త ద్వారా నువ్వు అమరత్వంలోకి వెళ్తే శాశ్వతమైన నిత్య జీవానికి వెళ్తావు. ఆ సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చింది ఈ సత్యాన్ని. ఆయన ప్రభు ఒక ప్రత్యక్షత వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. అది అపోస్తులు గ్రహించారు. ఇది దేవుని అనాది సంకల్పం. మన ప్రభు ద్వారా అది బయలుపరచబడింది. ఈ రోజు ఆ బయలుపరచబడి ఆ అనాది సంకల్పం ఈ రోజు అందులో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా మౌనంగా ఉండగలం? నాకేం పట్టింది లేని మనం మౌనంగా ఉండగలమా? ఎవరు నశించిపోతే నాకెందుకు అందరట అనుకుంటే, అపోస్తులు అట్లా అనుకుంటే మన ఎన్నో ఖండాలకు వెళ్ళి వాళ్ళ హతసాక్షులు అయిపోయి వాళ్ళ జీవితాల్లో త్యాగం చేసుకున్నారు. ఈ రోజు మన దేశానికి సువార్త వచ్చింది తోమా ద్వారా. ఎవరొకరు త్యాగం చేయకపోతే మనకు రక్షణ లేదు. త్యాగపూరితమైన జీవితం లేకపోతే దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చలేం. దానికి మన ప్రభువే దానికి మనకు మాదిరి. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసుకోకపోతే ఆయన మరణ శాసనాన్ని ఆయనే రాసుకున్నాడు. ఆయన అన్నాడు, తండ్రిని ఎంతగానో ప్రేమించిండో నేను నా ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకుంటే కూడా నాకు అధికారం ఉందన్నాడు. ఇది నా తండ్రి వల్ల నేను పొందుతున్నాడు. ఎందుకు? తండ్రిని అంతగానే ప్రేమించింది కాబట్టి. అంటే అది చాలా కాంట్రవర్షియల్ వాక్యం. అది ఆ వాక్యము నీ జీవితంలో ఒకసారి మనం నెరవేర్చుకుంటే నీ ప్రాణం పెట్టడానికి నీకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం. అసలు నీ ప్రాణం ఎవడు తీసుకోడు అన్నది వాక్యం అక్కడ. అంటే ఆ అధికారము తండ్రి మనకు అనుగ్రహించిండు. అది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. వాక్యాన్ని మనం ఆ రీతి మనం అర్థం చేసుకుంటే గానీ ఆ పరిశుద్ధాత్మను మనం అంత ఆ లోతులకు మనం తీసుకెళ్ళలేడు. అప్పుడే దేవుని ఉద్దేశాలను మనం చూడగలం. ఆ ప్రత్యక్షతలకు మనకు పోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము అక్షరాలే చదువుతూ ఉంటాం. ఎస్తేరు రాజగృహంలో ఉంది, మొర్దెకై హెచ్చరించిండు, అయిపోయింది. కాదట్లా, అది అక్షరమే. కానీ అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. ఆ ప్రత్యక్షతలకు మనం పోవాలి. అక్షరంలో చదివితే కాదు, అక్షరాలు చెప్పుకుంటూ పోతే కాదు. ఏదో ఒక ట్యూషన్ చెప్పినట్టుగా ఉంటుంది అంతే. కానీ దాని వెనకున్న మర్మం ఏంది, దాని వెనకున్న దేవుని ఉద్దేశం ఏంది, ఆ ప్రత్యక్షతలకు నడిపించిన పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు అమాంతంగా నువ్వు దేవుని ఆత్మని అక్కడ తీసుకెళ్తుంది. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటూ దేవుడు ఎలాంటి ఆ ఆత్మీయ జీవితంలో పరలోకంలో దేవుడు నాకు ఆయన అనాది సంకల్పం ఎక్కడున్నాను, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మది నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఉద్దేశాన్ని దేవుని మార్గాన్ని చూపించేదే పరిశుద్ధాత్ముడు. అందుకు మనం ఆయనకు చోటు ఇవ్వాలా. అందుకు దేవుని ఆత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం. పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుని సంకల్పాన్ని దేవుని ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తెలుసుకోలేం. ఇది అక్షర సత్యం. ఇది దేవుని ఉద్దేశాల్లో దేవుని సంకల్పాలు తెలుసుకోవాలంటే పరిశుధాత్ముడే మూలం. వాక్యం ఉంది దానికి ఆధారం. దేవుడు దాని బిడ్డలకు బయలుపరిచినవి అనుగ్రహించబడి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన హృదయానికి అర్థం కాలేదన్నాడు. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ వలన దాన్ని బయలుపరిచినాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు తప్ప ఏందా కంటికి కనిపించని, ఏందా చెవికి వినబడినాయి, చెవికి వినబడిని ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడతాడు. మనకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు పరిశుద్ధాత్మ అది మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, మన ప్రభువు సువార్త ద్వారా మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతల సువార్త ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి సువార్త ప్రకటించాలా. ఆయన ప్రకటించింది కాబట్టి అనేకులు తెలుసుకున్నారు. మరణంలో నుంచి జీవంలోకి వచ్చారు, జీవం నుంచి నిత్య జీవానికి నడిపించారు. కేవలం సువార్త ద్వారా ఆయన వెలుగులో తీసుకొచ్చి ఆయన వల్ల అది బయలుపరచబడింది. చూడండి, ఎందుకనంటే ఎందుకు మనము ఇదంతా కూడా ఒక యుద్ధ పోరాటం లాంటిదే. ఒక ఆత్మీయ సత్యం మీకు చెప్పాలన్నా, ప్రభువుని తెలుసుకోవాలన్నా కూడా యుద్ధమేనంట. నువ్వు రక్షణ పొందాలంటే కూడా ఒక గొప్ప యుద్ధమే. దుష్టుడు అంత సునాయాసంగా నేను రక్షణ నడిపించలేడు. కానీ నువ్వు అధికంగా ప్రభు నమ్ముకొని ఏదో ఒక రూపంగా నువ్వు విజయం పొంది ప్రభు నమ్ముకుంటావు. తర్వాత ప్రభుని తెలుసుకోవటము ఒక యుద్ధం. సైతాను అంత ఈజీగా ప్రభు దగ్గర నిన్ను పోనీయడాడు. ఏదో ఒక రకాలుగా, ఏదో ఒక బంధకాలలాగా, ఏదో ఒక విధంగా వాడు నిన్ను అడ్డగిస్తూనే ఉంటాడు మన జీవిత కాలం అంతా. అక్కడ నువ్వు యుద్ధం చేయాలా, అప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలా. చూడండి, ఉదాహరణకి ప్రార్థన చేయాలంటే
మనకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి కదా, బైబిల్ చదవాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి కదా, అది యుద్ధమే కదా. వాడు ఏదో ఒక పనులు పెడతా ఉంటాడు, ఏదో ఒక పెడతా ఉంటాడు. నీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ రీతిగా వాడు మనల్ని ప్రభు నుంచి దూరం చేయడానికి ఎన్నో విధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? వీడెక్కడ ఆయన వీడి గుర్తింపు తెలుసుకుంటాడు, ఉద్దేశం తెలుసుకుంటే వీడు నా మీద ఉల్టా తిరుగుతాడు, నాకు వ్యతిరేకంగా తయారవుతాడు అని వాడు అన్ని విధాలుగా నేను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మనము కాంప్రమైజ్ కావడానికి వీలేదు చూడండి. కాబట్టి ఆ రీతిగానే చూడండి, యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో ఒక వాక్యం రాయబడింది. 49వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని. చెప్పండి, ఈ వాక్య భాగంలో ఈ మొదటి భాగంలో ఏం రాయబడింది? ఆయన మాట్లాడుతున్నాడు, అనుకూల సమయం ముందు నేను నీ మొర వింటి నేను విన్నాను, నేను నీకు జవాబు ఇచ్చిన. అంటే నువ్వేం చేసినావో, ఎంత ప్రార్థన చేసినావో, దేని కొరకు చేసినావో అన్నిటి నీకు జవాబు ఇచ్చిన, నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చిన, నీకు ఆన్సర్ ఇచ్చిన, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నా. తర్వాత బయలు వెల్లుడి అని బంధింపబడి వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చూడండి, బయలు వెల్లుడని బంధింపబడ్డ వారితోనూ చెప్పాలంట, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పాలంట, దేశాన్ని చక్కపరచాలా, పాడైన స్వాస్థాలని పంచి పెట్టాలా, వాటిని రెస్టోర్ చేయాలా. అందుకొరకై నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి. అంటే నువ్వు ఒక నిబంధన, యేసు ప్రభు ఒక నిబంధన, క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. దేవునికి ఈ ప్రజలకు మధ్యవర్తి నువ్వే, క్రీస్తు పక్షంగా ఉన్న నువ్వే మధ్యవర్తి. క్రీస్తు నీలో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు మధ్యవర్తివి. నీలో ఉండి ఆయన తన సంకల్పాన్ని, తన ప్రణాళికలు నీ ద్వారా ఆయన అమలు పరుస్తూ ఉంటాడు. మన ఒక పాత్ర అంతే. సమస్తం ప్రవ్వే మనల్ని హృదయంలో మనలో ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు తన ఆత్మ ద్వారా. ఎందుకు మనల్ని కాపాడిండు దేవుడు? ఎందుకు కాపాడిండు? నిర్మూలించకుండా హామాను, హెస్తేరు ఆ ప్రజలందరూ నిర్మూలించుకున్న యూదులందరినీ ఎందుకు దేవుడు కాపాడని చెప్పండి. ఎవరొకరి ద్వారా, హామాను ద్వారా హెస్తేరుని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు సంఘాన్ని మనం హెచ్చరించకపోతే, సంఘముని మనల్ని హెచ్చరించకపోతే ఈరోజు సుఖానుభవంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెండ్లి కుమార్తెలాగా సంఘం తయారు కాదు. ఆయన రాకడకు మనం అనేకులు సిద్ధపరచాలా, పెళ్లి కుమారుడు వచ్చే టైంకి అందరినీ సిద్ధపరచాలా, కన్యకలాగా తయారు చేయాలా, బుద్ధిగల కన్యకలాగా తయారు చేయాలి. ఆయన ఎదుర్కోవాలా మనం. సంఘము ఈరోజు ఆ పని చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే. కాబట్టి ఈ విషయాలు ప్రభువు ఎందుకు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎవరొకరి ద్వారా దేవుడు ఆయన ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. మనం చేయనంత మాత్రాన ఆయన ఏం ఆపుకోడు. ఆయన శేషాన్ని ఎప్పుడు అనేక తరాల నుంచి, అనేక పర్యాల నుంచి, పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన ఈ రోజు వరకు కూడా ఒక శేషాన్ని ఆయన ఎప్పుడు కూడా ఏర్పరచుకుని, ఒక చిన్న గుంపుని ఆయన ఏర్పరచుకుంటాడు. ఆ గుంపులో నువ్వు నేను ఉండాలని ఆశపడుతున్న దేవుడు. ఆ గుంపుకే అవి బయలుపరచబడతాయి. ఆ గుంపు ద్వారానే హెచ్చరిస్తాడు దేవుడు. అందరూ నిర్మూలమైపోతే ఆయన ప్రణాళిక ఎట్లా నడుస్తుంది? అందరూ త్రోవ తప్పిపోయినారు, ఎవరు లేరు, అందరూ పనికి వాళ్ళు అయిపోయినారు. దేవుని ఎరిగే వాళ్ళు, ఎవరు కూడా దేవుని వెతికే వాళ్ళు అందరూ అయిపోయినారు. ఆ టైంలో ఆయనే రావాల్సి వచ్చింది. అందరి పైనకి ఇంకా ఆయనే రావాల్సి వచ్చింది. ఎవడో సరైన లేడు, అంతా తప్పిపోయింది, అంతా చెడిపోయింది. అందుకు ఆయన దిగి రావాల్సి వచ్చింది. సమస్త సృష్టి మీరు మళ్ళా రెస్టోర్ చేసింది ఆయన చేసిన సృష్టిని ఆయనే కష్టపడి మళ్ళా చేయాల్సి వచ్చింది. అప్పుడు నోటి ద్వారా వచ్చింది సృష్టి. తర్వాత ఆ సృష్టిని బాగు చేయడానికి ఆయన ఎంతగా కష్టపడిండు, ఎంతగా శ్రమల పాలయ్యిండు, ఎంతగా చంపబడి, ఎంతగా హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు. చూడండి, అంత ఈజీనా? అందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రజలకు నిబంధనగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలు కాపాడే బాధ్యత నీది, నాది. వారి పక్షంగా మనం నిలబడాలా. సైతాన్కు రాజ్యానికి వాడి పక్షంగా
వాడు ఎంత భయంకరంగా మనుషుల్ని చిత్రహింసలు పెడుతూ చెరలో కొనిపోయాడో వాడి శరసాల బద్దలు కొట్టి ఆ బంధింపబడే ఆత్మలను విమోచన విడుదల ప్రకటించాలంటే వాటితో మనం పోట్లాడడం. ఆ దుష్టునికి వ్యతిరేకం మనం నిలబడగలమా? చాలా కష్టం. యుద్ధం చేయటం చాలా కష్టం. ఆ రీతిగానే చూడండి, అపోస్తుల కార్యము, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. వారు ఎక్కడున్నారు ఇప్పుడు? చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిన తర్వాత సాతాను అధికారం, చీకట్లో వెలుగులోకి రావాలి. సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరగాల. అంటే వాడు అధికారం కింద ఉన్నవాడు దేవుని వైపు తిరగాలంటే అంత ఈజీనా? ఒక రాజ్యము, ఒక ప్రజలు ఒక రాజ్యం కింద ఉన్నారు. ఒక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఆ రాజు మీద మన విజయం పొందాల. వాడు అధికారం నుంచి ఉన్న వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించాలంటే వాడు అంత చూస్తూ ఊరుకుంటాడా? అందుకే మన ప్రభు అంటాడు, ఒకడు బలవంతుడైన ఒక బలవంతుని బంధించితేనే తప్ప వాడి వాళ్ళ ఇంటిని వాడి సామాగ్రిని దోచుకోలేడు. అంటే బలవంతుడైన వాడి ఇల్లు స్వాధీనపరచుకుంటే వాడిని నువ్వు గెలవాలా. అదే దుష్టులకు వ్యతిరేక నిలబడటం. ఈ రోజు వాడు దేవుని బిడ్డలను చెరసాల్లో వేసి వాడు ఖైదీలుగా బందీలుగా చేసిపాడు. వాళ్ళ ఆత్మీయ ప్రపంచం వాళ్ళు బంధించి పెట్టిండు వాళ్ళందరినీ. వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ ఇక్కడ నీడ అసలే నిజ స్వరూపం అక్కడ ఉంది. అక్కడ వాడు బంధింపబడ్డాడు. వాడు అక్కడి నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తుండే వాడు. కానీ అక్కడికి వెళ్ళి వాని మీద విజయం పొంది అక్కడి నుంచి వాళ్ళు విడిపించాలంటే, ఆత్మీయ ప్రపంచంలోకి మనం పోవాలంటే నువ్వు ఆత్మస్వరూపిగా తయారు కావాలా. ఇది ఆత్మలో జరిగే యుద్ధం, బయటకు కనిపించే యుద్ధం కాదు ఇది. KBPM అంటేనే యుద్ధం. ఈ యుద్ధంలో మనమంతా సైనికులం, మనమంతా యుద్ధ శూరులుగా తయారు కావాలా. అనేకులు యుద్ధ శూరులుగా సైనికులు తయారు చేయాలా. మన దేశంలో మిలిటరీ సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఒక జనరేషన్ బార్డర్లో ఉంటారు. బార్డర్లో ఉండి వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. అక్కడ దేశాన్ని కాపాడటానికి బార్డర్లో ఉంటారు, శత్రు దేశాల మీద రాకుండా. వాళ్ళు రిటైర్డ్ అయ్యానికి ఇంకొక టీముని తయారు చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళు అక్కడ పోతారు. అట్లా మళ్ళీ అది రిటైర్డ్ అయ్యే టైంకి ఇంకొక టీముని తయారు చేస్తారు అన్నట్టు. అంటే ఎక్కడ కూడా దేశానికి ఎలాంటి హాని జరగకుండా. ఇది బైబిల్ నుంచి వాళ్ళు తీసుకున్నదే. చూడండి, మనం కూడా అంతే, మన సైనికుల్లాగా తయారు కావాలా. ఈ యుద్ధం నేర్పించాలి. ఇది ఆత్మలో జరిగే యుద్ధం. ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు. ఆత్మలో ఉన్నవాడే దాన్ని గ్రహించగలడు. ఆ ఆత్మీయ ప్రపంచంలోకి ఎప్పుడు పోవాలా? మనం రక్షణ పొందితేమే, బాప్తీసం తీసుకున్నాం, రక్షణ పొందినాం, పాటలు పాడుకుంటున్నాం, ఏదో అక్కడ కుటుంబ ప్రార్థనలు మనం పాల్గొంటున్నాం, ప్రార్థన చేసుకుని మన కుటుంబాలు చర్చికి వెళ్తున్నాం, అంతవరకేనా? అది ఒక మెట్టు, అది ఒక పునాది లాంటిది. రక్షణ అనేది ఒక పునాది. అక్కడి నుంచి ఇంకా ఏం చేయాలా? ఇంకా ఎన్నో విషయాలు దేవుడు పెట్టిండు ఈ సృష్టిలో నియమాలు. బైబిల్ ఎందుకు రాయబడ్డది? చాలా మంది మనకి ఎందుకు ఇవన్నీ మనకు అవసరం లేదు బ్రదర్. ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఒక బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ రవి ఇవన్నీ మనకు అవసరం లేదు బ్రదర్. మనం రక్షణ పొందినం, ప్రభుని నమ్ముకున్నాం, రక్షణ సువార్త చెప్దాం, చెప్పేసి వచ్చేద్దాం అంతే. ఇక మనకు అవసరం లేదు, మన పని అయిపోయింది అంటారు. కరెక్టే, అది బాగానే ఉంది చెప్పడానికి. రక్షణ పొందటం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన సువార్త, పౌలు గారు అంటారు, సువార్త వల్ల నేను మిమ్మల్ని కంటినన్నాడు. అంటే సువార్త ద్వారా మనల్ని అనేకుల్ని, యేసు ప్రభుని అనేక జీవితాలు మనం ప్రసవిస్తున్నాం, క్రీస్తును ప్రసవిస్తున్నాం అనేక జీవితాలలో. మంచిదే. ఇప్పుడు ఒక బిడ్డను కన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? బిడ్డను పెంచి పోషించి మన ప్రయోజకం చేయాలి కదా. వాడికి అన్ని మంచి చెడులు ఈ లోకంలో ఎట్ట బ్రతకాలో ఏం చేయాలి అన్ని చెప్పాలి కదా. అంటే బిడ్డను కనేసాడు పడేసిపోతే వాడి పరిస్థితి ఏంది? వాడు ఎట్లా బతకాలా? వాడు ఎట్లా పోవాలా? వాడికి ఎవడు మార్గం చూపించాలా? వాడి జీవితం ఏంది? వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఈ రోజు బోధ ఇదన్నట్టు. అంటే నేను రక్షణ పొందుకున్నా, రక్షణ సువార్త చెప్పినా, వచ్చేసిన నా పని అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాను. మరి ఇవన్నీ ఎవరి కొరకు రాయబడ్డాయి? ఈ యుద్ధాలు మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, అంధకార సంబంధంగా లోకనాగులతోని, ఆకాశంలో దురాత్మ సమూహంతోని వారితో పోరాడుతున్నాము అని పౌలు గారు ఎందుకు చెప్పిండు? సర్వంజ కవచం మీద ధరించుకోండి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు చేసిండు ఆయన? మరి అవన్నీ మనకు అవసరం లేదు కదా. మరి ఎందుకు రాయబడ్డాయి? వాళ్ళు ఎందుకు అనుభవించారు, ఎందుకు రాశారంటే దానికి ఆన్సర్ ఉండదు అన్నట్టు. ఈ రోజు క్రైస్తవ జీవితం అక్కడికే ఆగిపోయింది, ఒక్క దశ వరకు వచ్చి ఆగిపోయింది. అందుకే ప్రభు అంటాడు,
వాక్యం బయలుపరచబడ్డప్పుడు, సత్యం బయలుపరచబడ్డప్పుడు ఒకడు నువ్వు 30 ఫలిస్తున్నాడు, ఒకడు 60 ఫలిస్తే, ఒకడు 100 ఫలిస్తున్నాడు. మంచి నిలబడ్డ విత్తనం కూడా 3 భాగాలు అయిపోతున్నాయి. అంటే ఒక దశకు వచ్చి ఆగిపోయిన అన్నట్టు. ఇవన్నీ మనకి ఎవరు చెప్పాలా, ఎందుకొరకు రాయబడ్డాయి అనేది ఒకసారి అది గ్రహిస్తే, అది ఎప్పుడు కూడా మన దేవుని ఉద్దేశం ఏంది నా పట్ల, రక్షణ కొరకే దేవుడిని పెట్టిండా, ఎలాంటి పరిచర్య దేవుడు నాకు ఇచ్చిండు. ఇక్కడ ఏం రాయబడి ఉంది, ఆయన అనాది సంకల్పమునే ద్వారానే ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచిన వాక్యం. అలాంటి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన మనము ఏందా పిలుపు అనేది ఎప్పుడైనా గ్రహించిండ్రా? ఏ రోజు కూడా అలాంటి గ్రహింపు ఉన్నది అన్నట్టు. అందుకే వాక్యం ఏం చెప్తుంది, వారు చీకట్ల నుండి వెలుగులోకి రావాలి, సాతాను అధికారంలో దేవుని వైపు తిరిగి నాయందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరువుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపేదనని చెప్పాను. వారి కన్నులు తెరవాలా, పాప క్షమాపణ, దేవుని విశ్వాసం పెట్టాలా, పాప క్షమాపణ పొందాలా, పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును వాళ్ళు కూడా ఉండాలా, వారి కన్నులు తెరవాలా. అందుకొరకు నేను వారి ఎద్దకు నేను పంపుతున్నాడు. అంటే ఎవరు గుడ్డి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరు అవిశ్వాసులు ఉన్నారు, ఎవరు చీకట్లు ఉన్నారు, మరి ఎవరన్నా ఉంటేనే కదా ప్రభు అక్కడ పంపిస్తుండు. మరి ఆ గుడితనం నుంచి ఆ చీకట్లు ఉన్న ప్రజలని వెలుగులోకి తీస్తారంటే మనమే వెలుగులాగా మారాలా. మీరు లోకానికి వెలుగైనాడు. వెలుగు ఎక్కడ అవసరము, చీకటి గల చోట్ల అవసరం. ఈ రోజు వెలుగు ఎట్లుంది, అన్ని దగ్గర లైట్లు వేస్తున్నారు, లేచిన కాడే లైట్ వేస్తున్నారు. ఒక హాల్లో 10 లైట్లు వేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా? ఒక లైట్ సరిపోదా? అంటే ఈరోజు అభిషేకింపబడ్డ వాళ్ళు, సేవకులందరూ అనబడిన వాళ్ళందరూ కూడా ఒకే చోట గూడుకొని, ఒకే చోట చేసుకొని అక్కడే గూడు కట్టుకొని అదే ప్రకారంగా జీవించుకుంటూ ముందు పోతా ఉంటే ఎప్పుడు ఆయన ఆ చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి వస్తారు? ఎక్కడ చీకటి ఉంది అక్కడ వెలగాలి కదా. ఆయన వేకువ చుక్క, తెల్లవారి వేకువ చుక్క ఉదయించే వరకు ఆ వేకువ చుక్క చీకటి గల చోట వెలిగించే దీపమైన ఉంటుందని పేతురుగా రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటి పత్రికలో ఎక్కడ చీకటి ఉంది అక్కడ వెలగాల. ఈ లోకమంతా చీకటే. ఈ చీకటి ఎట్లా ఉందని నువ్వు అనొచ్చు. వెలుగుంది కదా, అంత బాగానే ఉంది కదా. నేను అంటాను చీకటి ఉందని. ఎందుకనంటే ఈ లోకంలో చీకటి లేకపోతే మనుషులు వెలుగుంటే అన్ని గ్రహిస్తారు, అన్ని కనిపిస్తే తేటగా. కానీ చీకట్లో ఉన్నవాడికి ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. సిగరెట్ తాగేవాడు పొగ తాగుట మద్యపానానికి ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుందని చెప్పి దాని మీద రాస్తుంటే మరి వాడు తాగుతున్నట్టు వాడు చీకట్లో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందులో రాస్తుంటే వాడు చూసి కూడా అది తాగుతుండంటే వాడు ఎక్కడున్నాడు? వాడు చూసి తాగుతున్నాడా, లేకుండా చూడకుండా తాగుతున్నాడా, లేదా చూసి తెలియనట్టు తాగుతున్నాడా? వాడి స్థితి ఎట్లుంది ఈరోజు? ఇది మనం గ్రహించాలా. ఈరోజు దుష్టుని చేత అన్ని బంధింపబడ్డాయి, అవన్నీ తిరిగి బంధించబడ్డాయి, దురాత్మలతో పీడింపబడుతున్నారు. అలాంటి కాలంలో మనం ఉంటున్నాం. ఈ సమయం కొరకు దేవుడు నిన్ను పెట్టిండు, నిన్ను నన్ను పెట్టిండు. ఈ రోజు వరకు మనకు సజలుగా పెట్టిండు అంటే ఆయన ఉద్దేశం నీ పట్ల ఏదో ఉంది, అది గ్రహించు, నిర్లక్ష్యం చేయొద్దు. చూడండి, అందుకు ఇది చివరి దినాలు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకోనమన్నాడు. ఇది అపాయకరమైన కాలాలు, ఇది ఎండ్ ఆఫ్ ద ఎండ్, దేవుని రాకడ దినాలు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఎంత మందిని మనం జమ చేసుకుంటామో, ఎంత మందిని మనం ప్రభువులో నడిపిస్తున్నది మన ఇష్టం. కోత అయితే విస్తారంగా ఉంది, పనివారు కొదుగున్నారు, పనివారం చేస్తలేరు, కోత అయితే పెరిగిపోతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిండు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగున్నారు. 2000 సంవత్సరాలు చెప్పిన ప్రవచనం ఈ రోజు కూడా అది నెరవేరలే. ఈ రోజు కూడా కోత అంతకంత పెరుగుతుంది, కానీ పని వాళ్ళు అంతకంత తగ్గిపోతున్నారు. ఎందుచేత? సమస్త జనుల శిష్యులుగా చేయమంటే ఈ రోజు చేస్తున్నంటే తక్కువ మంది, ఏళ్లతో లెక్కబట్టొచ్చు. కొన్ని సంఘాలే చేస్తాయి, అందరు చేయలేరు. ఒకళ్ళు చేసిన వాడు ఎక్కడ నాకు వ్యతిరేకంగా అయిపోతున్నాడు. కానీ ప్రభు చెప్పింది అది కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త చెప్పాలా, చెప్పిన వాళ్ళ శిష్యులుగా మార్చాలా. అప్పుడు దాకా నువ్వు అక్కడి నుంచి పోవద్దు. ఇది దేవుని యొక్క నియమం, ప్రణాళిక, ఆజ్ఞ కూడా. అది ఈరోజు దాన్ని ఉల్లంఘించితే ఎక్కడ కోసేవాళ్ళు దొరుకుతారు? కోత పెరిగిపోతూ ఉంది, పంట నాశనం అయిపోతుంది, కానీ కోసేవారు లేరు, జమ చేసేవాళ్ళు లేరు. అది చెడిపోతుంది. పంటని సకాలంలో కొయ్యకపోతే ఏం జరుగుతుంది? అది వర్షం వచ్చి పురుగు బట్టి పోయి పంట నశించిపోతుంది. కాబట్టి పని వాళ్ళు ఉంటే సకాలంలో కోస్తే ఏమవుతుంది?
పంట చేతికి వస్తుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఈ రోజు ఎట్లని తెలుసా, ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా దేవుని టైం ఉంది, ఇంకా రాక చాలా దగ్గర ఏం లేదు బ్రదర్, ఇంకా చాలా ఉంది, ఇంకా టైం ఉంది బ్రదర్, ఏం కాదు బ్రదర్, ఎంజాయ్ చేయాలా కాదు బ్రదర్, ఇంకా అది కట్టుకోవాలా, ఇది చేసుకోవాలా అని చెప్తా ఉంటారు కదా. కానీ యేసు ప్రభు ఏమంటుంది తెలుసా, యోహాను సువార్త 4వ అధ్యాయము సమరసితో ఆయన మాట్లాడుతున్నాడు ఒక మాట చూడండి. యేసు ప్రభు చెప్తున్న 34వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చటయో ఆయన పని తుది ముట్టించుటయో నాకు ఆహారం అయిందని ఉన్నదన్నాడు. తర్వాత ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుదురు కదా. చూడండి ప్రభు చెప్తుండు, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తే మీరు చెప్తున్నారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి చూడుడి పొలములను చూడుడి అన్నాడు. మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఆల్రెడీ కోతకు వచ్చేసినాయి. మీరు అనుకుంటున్నారు ఇంకా 4 నెలల టైం ఉందని అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ ఇది ఎప్పుడు చెప్పబడిన మాట, 2026 సంవత్సరాల కింద చెప్పబడిన మాట మన ప్రభు కాలంలో ఆయన సేవ పరిచయం ఉన్నప్పుడు. ఆ రోజుకి ఈ రోజు కూడా అది తెల్లబారి కోతకు రెడీగా ఉందంట. చూడండి, విత్తువాడు కోయవాడు మాట, విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవితమైన ఫలమును సమకూర్చుకున్నాడు. విత్తువాడు కోయవాడు అన్నమాట సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని, కోసేవాడు కొంత, ఎవడైతే కోసుకున్నాడో విత్తేవాడు ఉన్నాడు, కోసేవాడు ఉన్నాడు, కానీ అందరూ సంతోషిస్తున్నాడు. కానీ కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. అంటే ఎవడు జిక్కును ఫలం వాడు ఏం చేస్తాడు, ఆత్మను రక్షించుకొని సమకూర్చుకున్నాడు. కాబట్టి ప్రభు చెప్తుండే ఇక్కడ, విత్తువాడు ఒకడు కోయవాడు మాట విషయంలో సత్యమే, అయితే మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపి తిని, మీరు కష్టపడకుండా విత్తనం వేయకుండా పంట వేయకుండా కూడా ఎవడో విత్తనం వేసిండు, ఎవడో పంట వేసిండు, అక్కడ కూడా మేము కష్టపడలేని చోట నేను మిమ్మల్ని పంపాను, కోయటకు మేము పంపిన, పోయి కోసుకోండి సంపాదించుకోండి అంటే అక్కడ కూడా పోలేదంట. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించున్నారని చెప్పాను. అంటే అట్లా చేయట్లేదు, ఇట్లా కూడా చేయట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతర ఫలంలో పాలు పొందేవాళ్ళలాగా ఉన్నారు ఈరోజు క్రైస్తవ జీవితం. అలాంటి ఫలం నాకు అవసరం లేదు. ఎవరో కష్టపడి సంపాదించిన ఫలము సంఘాన్ని నేను పోయి వాక్యం చెప్పి వస్తే నాకేం ఫలం లేదు అక్కడ. ఆ ఆత్మలు ఎవరి, ఆ సంఘాన్ని, ఆ పాస్టర్ ఆయన కష్టించి ఆయన సువార్త చెప్పి కష్టపడి ఆత్మలు సంపాదించుకోండు, అది ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. నేను ఆడ వాక్యం చెప్పి సంఘాన్ని తీసుకొని వాక్యం చెప్పేంత మాత్రం అవి నా ఎట్లయితే, నా బిడ్డలట్టయితారు వాళ్ళు. నేనంతటా నేను కణాల బిడ్డల్ని, నా అంతటా నేను క్రీస్తుని ప్రసవించాలి ఇతర జీవితంలో. నా అకౌంట్ వేరే. దేవుడు టైంకి అక్కడ నడిపించిండు, వాక్యం చెప్పేసినా వచ్చేసినా అయిపోయింది అంతే. కానీ నీ ఉద్దేశం దేవుని పట్ల అదేంది, అది మనం గ్రహించాలా. కాబట్టి చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పం మనం అది అర్థం చేసుకోవాలా. ఈ దినం కొరకు నేను నియమింపబడ్డావు మనం ఆలోచించాలా. చూడండి, అందుకు ప్రభు మాట్లాడుతుంది చూడండి, దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవడ నిలిచెను, దోషం చేయ వారికి విరోధంగా నా పక్షం ఎవడ నిలిచెను. ఎవరో దుష్టుడు, సైతాన్ మీదకి నా పక్షం ఎవడుంటాడు. కాబట్టి చివరిగా ఒక వాక్యాన్ని నేను చూస్తాను. ఈ చివరి దినాల్లో అపవాదికి సమయం కొంచెమే అని వాడు బహు క్రోధం గలవాడి మీ యొద్దకు దిగి వచ్చినాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూస్తున్నాం. కాబట్టి సైతాన్ శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి, మన కుటుంబాలలో పనిచేస్తున్నాయి, ఉద్యోగ స్థలంలో, వర్క్ ప్లేస్ లో భయంకరంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. వాడు 3 దారులు ఎంచుకున్నాడు. మొదటిది, నిన్ను శ్రమల పాలు చేస్తాడు. దేవుని మీద నీకు ఆసక్తి లేకుండా, విశ్వాసం లేకుండా చేస్తాడు. మూడోది, నిన్ను హింసలు పెడతాడు వాడు. దేవునితో ఇది వాడు ఆయుధం. ఈ రోజు వాడు వేసే ఆయుధాలు అవి. నీకు హింస వచ్చినా, కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా సరే ఆయన ప్రేమలో నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులను తొలిపడానికి వీలేదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతముడు పడేస్తాడు. అలాంటి పదును కలిగిన వాడు ఆకలితో వాడు విజృంభించి వాడు తిరుగుతున్నాడు. వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదమా అని తిరుగుతున్నాడు. కానీ వాడికంటే ముందు మనం పోవాలి అక్కడికి. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చిన వాక్యం మనం చూస్తాం. ఎక్కడ నశించిపోయిందో, ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ దుష్టుడు
దేవుని బిడ్డలను బంధించిపెట్టి అక్కడ పోయి ఆయన పక్షంగా నువ్వు నిలబడితే వాడి రాజ్యాన్ని కూలగొట్టి ఆ ఆత్మలకు విడుదల కల్పించగలవు. కొన్ని నెలల క్రితం దగ్గర ఒక 1 year, 1 సంవత్సరం కింద అనుకుంటా, ఒక చిన్న టెస్టిమనీ. అయితే ఒకరోజు నైట్ నేను ప్రార్థనలో కూర్చుని ఒక చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా. అయితే ఆ చర్చిలో అది ఎక్కడుందో మరి ఏ ప్లేస్తో నాకు అర్థం కాలేదు. కానీ నేనైతే ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు దేవుడు ఆ దర్శనం చూపించాడు. దర్శనమా కాలేదు నాకు గుర్తులేదు, కానీ ప్రార్థనలో ఉన్నాను. పనుకున్నాకు వచ్చిందా లేకపోతే ప్రార్థన వచ్చింది నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. ఒక దర్శనం అయితే ప్రార్థన ఉన్నప్పుడు వచ్చింది, ఇంకోటి అయితే అది కళ అని అనుకున్నా. మరి నాకు పర్టికులర్గా క్లియర్గా నాకు అర్థం కాలేదు. అయితే ప్రార్థన చేసి నేను పనుకున్నానో ఏమో ఉండొచ్చు. అయితే ఆ కళలో ఒక కళ వస్తుంది నాకేందంటే, ఒక ఆ పులిపీఠం మీద ఒక సింహాసనం ఉంది. అది నల్లగా ఉంది సింహాసనము. ఆ సింహాసనం మీద ఒకడు కూర్చున్నాడు. వాడు ఎంత గంభీరంగా చాలా వికృతమైన రూపంతో కూర్చున్నాడు. వాడి చుట్టూ వాడు అనుచరులు ఉన్నారు. తర్వాత అక్కడ ఆ ప్రజలందరూ వాడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాలు ఎట్టున్నాయో తెలుసా, వాళ్ళ రూపాలు ఎట్టున్నా తెలుసా, బక్క చిక్కిపోయిన రూపాల్లాగా. అదొక మనలాగా లేరు వాళ్ళు, ఒక వికృతమైన రూపాల్లాగా ఉన్నారు. వాడు బలవంతంగా వాడిని ఆరాధన చేయాలని వాళ్ళు బలంతో చేస్తూ భయంకరంగా స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే నేను ఎందుకో అక్కడ ఒక ప్రాంతం నుంచి ఎక్కడికో సువార్త పరిచర్యకి వెళ్తూ అక్కడ ఇక్కడ ఏదో ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుందని చెప్పి, సరే అక్కడ వెళ్దామని చెప్పేసి నేనేం చేసిన, గేట్ తీసుకుని లోపల ఆవరణలోకి ఎంటర్ అయినప్పుడు ఇద్దరు, ఆ పక్క ఇంకొకడు ఈ పక్క ఎక్కడు, ఆ ద్వారం దగ్గర 2 దుష్టాత్మలు అక్కడ నిలబడి ఉన్నాయి. నేను లోపల పోవాలా, మా వాళ్ళు ఉన్నారంటే నువ్వు లోపల పోవడానికి వీల్లేదు అని వాళ్ళని అడ్డగిస్తూ నేను నెట్టేస్తుండ్రు వాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది వాళ్ళు చూడటానికి మనుషులానే కనిపిస్తుంది, కానీ వాళ్ళ రూపము నాకు కనిపిస్తుంది. పైకి మనుషులానే కనిపిస్తున్నారు, కానీ వాడు వెనకున్న రూపము నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఇవి దుష్టాత్మలు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రవ్వా అంటే అప్పుడు నాకు దేవుడు చూపిస్తున్నాడు, వాళ్ళందరూ కూడా వాడి ఆధీనంలో ఉన్నారు, వాడి స్వాధీనంలో ఉన్నారు, కానీ వాడిని విడిపించాలా. అప్పుడు నాకు దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పరలోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది. వాడు బలవంతంగా చొరబడి ఆక్రమించుకున్నాడు. వాడు దేవుని బిడలని, దేవుని రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. వాడి రాజ్యంగా మార్చుకొని వాడు ఇష్టానుసారంగా ఆయనకు రావాల్సిన మహిమను వాడు దొంగిలిస్తూ ఆయన బిడలను బానిసలాగా చేసుకున్నాడు. అప్పుడు నేను ఆ రెండున్న దుష్టాత్మలతో బట్టి పోరాడి వాళ్ళ మీద కొట్లాడి వాళ్ళు అప్పుడు లోపలికి పోయిన, ఆ తలుపులు పగలగొట్టుకుని లోపలికి పోయితే అప్పుడు అక్కడ పోయి వాళ్ళందరినీ మొత్తం బయటికి గుంజుకొని వచ్చినాను. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చినారో వాళ్ళ రూపాలు అదొక విధంగా మారిపోయినాయి. తర్వాత అదే కళ మళ్ళీ కొన్ని నెలల తర్వాత వచ్చింది, మళ్ళీ సేమ్ అదే కళ, కానీ క్లియర్ గా చర్చ చూపించిండు దేవుడు నాకు. అది నేను చెప్పను, నాకు అవసరం లేదు. అది ఆ చర్చ చూపించిండు. అది ఎక్కడ నేను ఎక్కడైతే నేను ప్రార్థన చేసినానో అదే చర్చ అది. తర్వాత ఆ డోరు, ఆ ఆవరణం తర్వాత దేవుడు చూపించాడు. అప్పుడు దాకా బ్యాక్గ్రౌండ్ ఏమి చూడలే. అప్పుడు నాకు అర్థమైంది, వాడు అప్పుడు దశలోక రాసిన పత్రికలో దేవుని ఆలయంలో ఉండి వాడు మహిమ పొందుతున్న వాక్యం ఉంది కదా. అంటే వాళ్ళు ఆత్మలు, వాళ్ళు అనుకుంటే మీరు రక్షణ పొంది అనుకుంటే, కానీ వాళ్ళు తెలియకుండానే దుష్ట ఆత్మల చేత పీడింపబడతానేది. అప్పుడు నాకు ప్రభు అది గ్రహించాడు. నాకు అదే నేను గ్రహించగలిగాను. ఆ రీతిగానే ఇంకొక చోట ఒకరోజు, ఒక ఆదివారం రోజు నేను వాక్యం చెప్పడానికి రెడీ అయినా, కానీ సరే ఎవరు పిలుస్తలేరు సరే అని చెప్పేసి ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి, ఎవరు ఇంట్లో లేరు, మా అక్క వాళ్ళు అప్పుడు ఊర్లో ఉన్న, ఆంధ్రాలో ఉన్నా, సరే అని చెప్పి లోపల పోయి తలుపులు వేసుకొని ప్రార్థనలో కూర్చున్నా. ప్రార్థనలో కూర్చొని భాషలలో ప్రార్థన చేస్తున్నా, పాటలు పడినా ప్రార్థన చేస్తున్నకి అట్లనే ప్రార్థన చేస్తున్నా, భాషల్లో ప్రార్థన చేస్తున్నసరికి ఒక్కసారి ఒక ఇట్లా ఏదో ఒక వెలుగు ఇట్లా మయమైనట్టు కనిపించింది. అయితే తర్వాత అప్పుడు నాకు ఏదో జరిగింది, కానీ నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు నాకు కొన్ని శక్తి పీఠాలు కనిపించినాయి, కొన్ని గజ స్తంభాలు కనిపించినాయి. పెద్ద పెద్ద గజ స్తంభాలు ఉంటాయి కదా, గుడ్స్ టెంపుల్స్. నేను ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చొని భాషలలో ప్రార్థన చేస్తూ డీప్గా దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఆ టైంలో ఆ గజ స్తంభాలు ఏమైతే ఉన్నాయి అవి మొత్తం కూలిపోయినాయి.
తర్వాత ఆ శక్తిపీఠాలు మొత్తం కదులుతూ మొత్తం ముక్కలైపోయి కూలిపోయిన తర్వాత ఆ శక్తిపీఠాల మీద ఏవైతే దుష్టాత్మలు అవన్నీ మొత్తం ఒక దగ్గర జమ అయిపోయి ఒక ప్రవాహం లాగా వచ్చి నా ముందు నిలబడ్డాయి. నేను ఒక్కడ వైపునను అవి మొత్తం జమ అయిపోయి మొత్తం విపరీతమైన వాదన జరుగుతుంది వాటికి నాకు. కానీ నాకు అర్థం కాలే, నేనేదో మాట్లాడుతున్నా అవేదో మాట్లాడుతున్నాయి. అది ఏ భాష నాకు తెలియదు. విపరీతమైన వాదన జరుగుతుంది. లాస్ట్కి అవి చెప్తున్న ఒక దురాత్మ వచ్చి నాతో మాట్లాడు, నీకేం అప్పుడు నాకు అప్పుడు వినపడుతుంది, నీకేం కావాలో చెప్పు, నేను మీకు అన్ని ఇస్తాం, కానీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ ప్రాంతంలో రావద్దని చెప్పి అది దాంట్లోనే ఒక పెద్ద ఒక దురాత్మ వచ్చి వాళ్ళకి లీడర్ అనుకుంటే వాడు చెప్తుండవు, నాకేం అవసరం లేదు, నీకు ఆజ్ఞాపిస్తున్న యేసుక్రీస్తులో ఈ ప్రాంతాన్ని ఈ మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడైతే నేను అట్లా దాన్ని గద్దించినానో అప్పుడు అమాంతంగా అవన్నీ మొత్తం మాయమైపోయింది. కనిపించలేక ఒక పొగలాగా ఆవిరిలాగా అయిపోయి కనిపించలేక ఆ సమూహాన్ని ఎప్పుడైతే చూసి నాకు కొంత భయం వేసింది. ఎంత భయంకరమైన అది దర్శనం, అది క్లియర్ గా నేను ప్రార్థనలో చూసిన. నేను అంటే దేవుడు ఆయన బిడలని ఎలాంటి స్థానంకు నాకేదో ఒక దర్శనం ఇచ్చే నేను గొప్పగా చెప్తలేదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షత నేను మీతో పంచుకుంటున్నాను అంతే. పంచుకోకపోతే నాకు అర్థమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పంచుకున్నారు, అపోస్తులు కూడా ప్రత్యక్షత పంచుకున్నారు. ఆయన దర్శనం చెప్పిండు ఇందాక, నువ్వు చీకటి ఉన్న ప్రజలకు వెలుగులోకి తీసుకురావాలని. మనం చెప్పాలా, దేవుడు మనకి ఇచ్చిన ఆ ప్రత్యక్షత మనకు చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు విశ్వాసం బలపడదు. కాబట్టి చివరగా ఒక వాక్యం నేను చూసిన ముగిసి టైం అయిపోయింది. ఏహెచ్కేల్ గ్రంథం ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏహెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయం 30 వచ్చి, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ఈ వాక్యాన్ని తీసి క్లోజ్ చేస్తా. ఏహెచ్కేల్ గ్రంథము 22వ అధ్యాయం 30 వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనా నాకు కనబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ప్రాకారాన్ని దిట్టపరచడానికి బ్రద్దలైన సందుల్లో గ్యాప్స్ అని ఉంది. గ్యాప్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎవడు నిలబడతాడు, దానికి తగిన వాడు ఎవడని ఆయన చూస్తున్నంట. ఎవడు నిలబడతాడు, ఎవడు ఈ ప్రాకారాలు దిట్టపరుస్తాడు, ఎవడు ఈ దేశాన్ని పాడు కాకుండా ఎవడు ఆపగలడు, నా పక్షంగా ఎవడు నిలబడగడు, ఎవడు లేస్తాడు, దుష్టులకు వ్యతిరేకాన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రవ్వా, ఈ సమయం వరకు నేను ఉన్నాను, నన్ను చూడు ప్రవ్వా, నన్ను వాడుకో ప్రవ్వా అని పాడబడతారు చాలా మంది. నేను నిలబడతా ప్రవ్వా, ఆ గ్యాప్ నేను ఫీల్ చేస్తా. దేవుని బిడలకి దేవునికి ఉన్న మధ్య ఉన్న గ్యాప్, నువ్వు మధ్యవర్తిగా ఉండి క్రీస్తు పక్షంగా దేవుని బిడల వాళ్ళది ఆ అగాధంలో నుంచి వాళ్ళ జీవంలోకి, ఆ మరణంలో నుంచి జీవములోకి నడిపించే ఆ ప్రత్యక్షత గల ఆ పరిశుద్ధమైన పిలుపు దేవుడు మనకి ఇచ్చిండు. నువ్వు సువార్త ద్వారా నువ్వు మధ్యవర్తిగా ఉండి అనేకులు క్రీస్తుతో సమాధాన పరచాలి. ఆ గ్యాప్ నువ్వు ఫీల్ చేయాలా, నువ్వు నిలబడాలి. అక్కడ నువ్వు నిలబడాలా. అగాధం దాటాలంటే ఎవరొకరు నిలబడాలా. ఒక బ్రిడ్జ్ కావాలా. అక్కడ అగాధం ఇక్కడి నుంచి అక్కడ పోతే ఒక బ్రిడ్జ్ కావాలా, మార్గం కావాలా. యేసుప్రభువే మార్గం. ఆ మార్గాన్ని చూపించే మార్గదర్శకుడిగా దేవుడు ఈ దినం నిన్ను పెట్టిండు. ఈ రోజు వరకు నిన్ను నియమించిందంటే ఆయన సంకల్పంలో నువ్వు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎస్తేరుతో అదే మాట్లాడుతుండు. మొర్దెకై ఎస్తేరుతో హెచ్చరిస్తున్నాడు, ఎస్తేరు నువ్వు రాణిగా ఉన్న బాగానే ఉంది, కానీ నీ ప్రజల గురించి ఆలోచించు ఒకసారి. ఈరోజు మనం ఆలోచించాలా. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఆలోచించాలా. ఆయన రక్షణ ప్రణాళికలో మనం ఉండి అనేకుల జీవంలోకి నడిపించాలా. ఆ ప్రాకారం దిట్టపరచాలా. ఎక్కడ వీక్నెస్ అక్కడ మనం బలపరచాలా. దేవుని బిడ్డల మీదకి ఉగ్రత రాకుండా మనం ఏం చేయాలా? ధూపాది చేత పట్టుకొని ఆరోను మోసేలాగా తెగుళ్ళు ఆపాలా. మనం నిలబడాలా. ఆ గ్యాప్ ను మనం ఫీల్ చేయాలా. ఎవడున్నాడు, తగిన వాడు ఎవడు నన్ను చూస్తున్నాడు. ప్రవ్వా నేనున్నాను ప్రవ్వా, నేను అందుకొరకే నన్ను నియమించినావు ప్రవ్వ, ఇంతకాలం అందుకొరకే నన్ను బ్రతికించినావు ప్రవ్వా, నేనున్నాం ప్రవ్వా అనే ప్రార్థనతో మనము ఈ వాక్యాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు ఎంతో వందనాలనైనా ప్రవ్వా. మీరు దేశంను పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదన్నావు. మేమున్నాం ప్రవ్వా, మమ్మల్ని చూడండి ప్రవ్వా. అయినా ఈ క్షణం మేమున్నాం ప్రవ్వా. ఈ సమయానికి, ఈ కాలంలో, ఈ తరంలో మేము ఉన్నాం ప్రవ్వా. అయినా మేము నిలబడతాం ప్రవ్వా. ఆ గ్యాప్స్ ని మేము ఫీల్ చేస్తాం ప్రవ్వా. మేము మీ పక్షంగా నిలబడి అనేకులను ప్రవ్వా మీతో మేము సమాధాన పరుస్తాం ప్రవ్వా. మీ వైపు నడిపిస్తాం ప్రవ్వా. దుష్టులకు వ్యతిరేకంగా మీ పక్షంగా మేము లేస్తున్నాం ప్రవ్వా. మమ్మల్ని నిలబెట్టడం నూతనమైన అగ్నితో మమ్మల్ని నింపని ప్రవ్వా. దోషులకు వ్యతిరేకంగా మేము నిలబడుతున్నాం ప్రవ్వా. నైనా
పరలోక రాజ్యం బలవంత చేతిలో పట్టబడింది ప్రభా. మేము యుద్ధం చేసి ప్రభా వాడిని విడిపించాలా. అనేకములను నేను ప్రభా ఆత్మలను ప్రభా మీ సంధి నడిపించాలా ప్రభా. అందుకొరకే ఈ దినం వరకు మేము ఉన్నామేమో ప్రభా. అందుకొరకే మమ్మల్ని ఇంతవరకు మీరు కాపాడుతున్నారేమో. మీ అనాది సంఘం మీకు పరిశుద్ధమైన పిలుపులు మేము ఉన్నాం ప్రభా. మాకు అది జ్ఞాపకం చేసినందుకు నీకు ఎంతో వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ మాకు ఇవన్నీ జ్ఞాపకం చేసినందుకే నీకు ఎంతో వందనాలనైనా ప్రభా. మా జీవితాలలో ప్రభా అయినా నేను మహింపచ్చలాగిన అనేకులు మీ చెంత నడిపించాలా. కోత విస్తారంగా ఉంది, కనులెత్తి మేము చూస్తున్నాం ప్రభా. తెల్లవారి కోతకు రెడీగా ఉంది ప్రభా. అయినా మేము కొయ్యాలా ప్రభా, పంటను జమ చేసుకోవాలా, పనులు మోసుకొని రావాలా మీ సన్నిధికి. నైనా కన్నీటితో మీ విత్తనాలు విత్తాలా, అనేక చోట్ల వెళ్ళి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభావ మీ సన్నిధికి నడిపించుకోవాలి. ఒక దినం సంతోష గంత పనులు మోసుకొని మీ సన్నిధికి రావాలా ప్రభావ. విస్తారమైన ఓ ప్రవాహములే ఆత్మలు తీసుకుని సన్నిధికి రావాలా. అలాంటి ప్రయాసంలో మమ్మల్ని నిలబెట్టండి. మేమున్నాం ప్రభా, తగిన వారు మేము ప్రభావ, మేమున్నాం ప్రభావ, మేము నిలబడతాం ప్రభావ. మమ్మల్ని నిలబెట్టండి. మేము అగ్నితో అభిషేకించి మీ మహిమార్థమని నిలబెట్టుకుని మీరు రాబడి సిద్ధపరచుకొని అయినా ఇంటిన వాళ్ళందరినీ మీరు ఆస్వాదించండి. ప్రతి చోట మీకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోండి. మా పిలుపు మా ఏర్పాటు మీకు గుర్తించాలా, గ్రహించాలా ప్రభావ. ప్రార్థన పూర్వకంగా మా పిలుపుని మేము కొనసాగించుకుని మహింపరచాలా. అలాంటి సేవా పరిచయాలు మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆకలికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదు కుటుంబీకులందరికీ, యూట్యూబ్ ఛానల్లో నిత్యం వాక్యం కుటుంబీకులందరికీ సదాకాలం తోడైందును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.